గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్షతాన్ సమర్పయామి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. బాబు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి, అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా. దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిరీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. యథావిధిగా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే మీ తమ్ముళ్లకు వాళ్ళ భార్యలకు బట్టలు సమర్పించండి. వాళ్ల వాటాతో అందరినీ కలుపుకొని పండగ చేస్తుంటేనే ఇది ప్లాన్ ఏమో అని అనుమానం వచ్చింది. ఇలా బట్టలు పెడుతున్నారంటే మళ్ళీ ఆస్తంతా కలిపే స్కెచ్ నిజంగా సీతకేదైనా వేసుంటుందా? అమ్మా, మీరందరూ వెళ్ళి కొత్త బట్టలు వేసుకోండి. ఆగండి. ఏమైంది దాక్షాయిని? ఇప్పుడే వస్తాను. అదేమిటమ్మా దాక్షాయిని, అక్కడ డబ్బులు పెట్టావు? నాకు కావలసిన దక్షిణ ఎప్పుడూ ఇచ్చినట్టుగానే సీతమ్మ రామరాజు గారు ఇస్తారు. వాళ్ల చేతులతో అందుకోవడమే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. పంతులు గారు, ఇది దక్షిణ కాదు, మీకు తెలియదనుకుంటా. కొత్తగా ఈ ఇంట్లో జరుగుతున్న రూల్. రూలా? అవునండి. అక్క బావగారు నాకు నా భర్తకి బట్టలిచ్చారు. వాటికి తగ్గ రేటు నేను అక్కడ పెట్టేశాను. దాక్షాయిని, సమయం సందర్భం లేకుండా శృతి మించుతుంది నీ ప్రవర్తన. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వెళ్ళండి, వెళ్ళి అందరూ బట్టలు మార్చుకురండి. ఈ సమయంలోనే ఈ పని చేయకపోతే నువ్వు సమయం చూసుకుని మా తోడి కోడళ్ళకి మా మరదలకి బట్టలు పెట్టాను ఇంత అయిందని కవర్స్ పంపిస్తావు. ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా, అందుకే ఇప్పుడే ఇచ్చాను. పండుగ రోజు నా కుటుంబానికి నేను ఆనవాయితీగా ఇచ్చే బట్టలకు కూడా లెక్క కట్టడం భావ్యం కాదు దాక్షాయిని. ఒక పద్ధతి మొదలయ్యాక దాన్ని కంటిన్యూ చేయడమే మంచిది బావగారు. రోజు తినే తిండికే ఒక లెక్క అనుకున్నప్పుడు పండగలకో పబ్బాలకో వచ్చే ఇలాంటి వాటికి కూడా ఒక లెక్క అనుకోకపోతే మళ్ళీ ఫ్యూచర్లో తేడాలు రావచ్చు. అలా కాకూడదనే ఇలా చేశాను. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా దాక్షాయిని? అన్నయ్య వదినల అభిమానానికి కూడా లెక్కలు కట్టడం గొప్ప అనుకుంటున్నావేమో. అభిమానాన్ని గుండెలు దాచుకోవాలి. కొన్ని అవసరాలు తెంచుకునేదాకా లాక్కుండా ఇలాగే పంచుకోవాలి. ఒకవేళ ఇది అభిమానంతోనే అనుకుంటే అదే ఇదితో మీరు కూడా బావగారికి అక్కకి బట్టలు పెట్టండి. రెండిటికి చెల్లిపోతుంది. ఏది ఎలా పంచాలో ఏది ఎందుకు తెంచాలో పెద్దవాళ్ళగా మాకు తెలుసు. పండగ పూట అనవసరమైన గొడవ చేయొద్దు దాక్షాయిని. నేనేం గొడవ చేయడం లేదు బావగారు. స్టార్ట్ చేసిన పద్ధతినే కంటిన్యూ చేస్తున్నాను. చాలా ఆపు.
ఒకప్పుడు అన్నయ్య ముందు తలెత్తడానికే భయపడేదానివి ఇప్పుడు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావేంటి? కొంచెం పొగరు తగ్గించుకుంటే మంచిది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డాన్ని పొగరంటారా? అడిగిన దానికి సమాధానం చెప్పడం ఎదురు తిరగడం అంటారా? చిన్నదినా, ఈ సమయంలో ఏవేవో తవ్వుకుని మనసులు పాడు చేసుకోవడం అవసరమా? అందరం సంతోషంగా ఉన్నాం, అలాగే ఉందాం వదినా. ప్లీజ్ వదినా, ఆ మనీ అవి తీసేసుకోవదినా. అందరం కొత్త బట్టలు వేసుకుందాం. కొత్త బట్టలు కట్టుకోవాలి అంటే అక్క వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవాల్సిందే. ప్లీజ్ వదినా, ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఆ డబ్బులేవో తీసేసుకో. తర్వాత చూసుకోవడాలు, కూర్చొని మాట్లాడుకోవడాలు ఇవేం లేవు నాని. చిట్టి, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా. సరస్వతి, ఇంకా అలానే నిలబడ్డావేంటి? వెళ్ళు. సీతమ్మ, ఈ ఇంట్లో ఏనాడు కనీవిని ఎరుగని దృశ్యం ఇది. తప్పొప్పులను పెద్దవారైన మీరిద్దరూ సరిదిద్దుతూ వస్తూ అందరూ ఒకే మాట మీద నిలబడే కుటుంబం ఇది. అలాంటి మీలో ఏం జరుగుతుందమ్మా? ప్రశాంతంగా ఉండే ఆకాశంలో కూడా ఉరుములు మెరుపులు కలవరం తప్పదు కదా పంతులు గారు. ఆగండి. పిచ్చి వేషాలు వేయకుండా ముందు డబ్బులు లోపల పెట్టండి. సరస్వతి, పెద్దొదిన చెప్పింది వినబడిందిగా. డబ్బులు లోపల పెట్టి వదిన వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకోండి. నీకు ప్రత్యేకించి చెప్పాలా చిట్టి? వెళ్ళు. కుదరదు. ఏదో ఒకటి తేలేంత వరకు బట్టలు కట్టుకోవడం కుదరదు. బావగారు వాళ్ళు డబ్బులైనా తీసుకోవాలి, లేదంటే పెట్టిన బట్టలైనా రిటర్న్ తీసుకోవాలి. అనవసరమైన రాద్ధాంతాలు చేయకు దాక్షాయిని. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఎవరికైనా ఒక ఓర్పు ఉంటుంది. దానికి పరీక్ష పెట్టకు. నువ్వెంత చెప్పినా, నీ కోపం వచ్చినా సరే, నేను చెప్పేదే ఫైనల్. దాక్షాయిని, నీకు పిచ్చి పట్టినట్టుంది. మతి స్థిమితం లేని దానిలాగా ఏమన్నాలో ఏం చేయాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. నన్నేమన్నా పర్వాలేదు, మీరేమనుకున్నా సరే, నా నిర్ణయంలో మార్పు లేదు. అది కాదు చిన్నదినా. ఆపండి. ఇప్పుడేంటి దాక్షాయణి? నేను డబ్బు తీసుకోవాలి అంతే కదా? సరే, తీసుకుంటాను. నీకదే సంతోషం అనిపిస్తే తప్పకుండా తీసుకుంటాను. అనయ్య, వద్దన్నయ్య, నేను చెప్పేది విను. అన్నయ్య, వాళ్ళంతా అలాగే అంటారన్నయ్య. నువ్వేం పట్టించుకోద్దన్నయ్య. నీ ప్రేమను కూడా వెలకడితే నువ్వు లెక్క చేయొద్దన్నయ్య. దయచేసి ఇంకెవరూ మాట్లాడకండి. చాలా సంతోషం దాక్షాయణి. నేను పెంచిన తమ్ముళ్ళ దగ్గరే పండగ పూట బట్టలిచ్చినందుకు డబ్బు తీసుకునేలా చేస్తున్నావు. మీరు కూడా ఇవ్వండి. చాలా బాగుంది దాక్షాయిని, బాగా ఎదిగిపోయారు. నువ్వే నేర్పించి నువ్వే తప్పంటావేంటక్కా? కలిసిమెలిసి ఉండే అన్నదమ్ముల మధ్యన ఈ ఆడాళ్ళు వచ్చాకే గొడవలు జరుగుతున్నాయి. నన్నంటావేంటి శంకర్? అందరినీ అంటున్నాను వదినా. హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో
మీ వల్లే సమస్యలు మొదలయ్యాయి. అనయ్య వదిన అంటున్నావేంటి? పర్టికులర్గా వదినేమి నిందించట్లేదురా. ఈ కలతలు రావడానికి ఆడవాళ్లే కారణం అంటున్నాను. అదేరా, ఈరోజు దాక్షాయిని డబ్బులు ఇవ్వడానికి బీజం వేసింది వదనే కదా. అన్నిటికీ బిల్లులు రాస్తూ పండగ పుట్ట ఇలా జరిగేలా చేసింది. సారీ వదినా, అంతా డిస్టర్బ్ అయ్యేసరికి శంకర్ అన్నయ్య అలా అంటున్నాడు. నేను కావాలని అనలేదు. ఇదంతా మనసులో పెట్టుకోవద్దు వదినా. వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటమ్మా? ఏం చేస్తాం పంతులు గారు, క్లాస్లో రకరకాల పిల్లలున్నట్టే ఇంట్లో కూడా భిన్న మనస్తత్వాలుంటాయి. భవిష్యత్ అవగాహన లేని స్టూడెంట్స్ ఉన్నట్టే జీవితం విలువ తెలియని తోడి కొడళ్ళుంటారు. అక్కడైనా ఇక్కడైనా దారిలో పెట్టడానికి కొన్ని పద్ధతులుంటాయి. పద్ధతిలో పెట్టి తీరుతాను. నన్ను క్షమించండి తాతయ్య గారు. వాటాలు పంచుకొని విడిగా ఉండటానికే ఇష్టపడుతున్న వీళ్ళని ఏకతాటి మీదకి తీసుకొచ్చి వచ్చే సంక్రాంతి కల్లా మళ్ళీ ఉమ్మడి కుటుంబాన్ని చేస్తానని మీకు మాటిస్తున్నాను. అమ్మగారు, ఇంత ఆలస్యమైందేంటి మారుతి? మనం ఎప్పుడు మెడికల్ షాప్లో డాక్టర్ గారు రాసిన మందులు లేవండి. అందుకే దూరంగా ఉన్న షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. డాక్టర్ రాసినవే తెచ్చావుగా, ఏం మారలేదుగా? మారలేదండి, అవేనండి. అవును, ఎన్ని తెచ్చావు మారుతి? నెలకు సరిపడా తెచ్చానండి. ఇదో తీసుకోండి. అయ్యో సరస్వతి, ఇలాంటి పనులు చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంట్లో మేమంతా ఉన్నాం కదా, మాలో ఎవరో ఒకరు చేస్తారు కదా. ఎవరి పని వాళ్ళనే చేసుకోమని నువ్వే చెప్పావు కదక్క. అయినా ఇలాంటి పనులు చేస్తే నీరసమే ఉంది. చాలా ఆపు సరస్వతి. ఇప్పుడు నేనేమన్నానక్క అంత కోపం తెచ్చుకుంటున్నావు? తప్పు అని చెప్తే సరిదిద్దుకోవాలని చూడకుండా తిరిగి సమాధానం చెప్పిందే కాక మళ్ళీ ఏమన్నానంటావేంటి? దాక్షాయిని ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుతోంది. మంచి చెడు తేడా లేకుండా ప్రవర్తిస్తోంది. తనే కరెక్ట్ అనుకొని నువ్వు కూడా పిచ్చిగా ప్రవర్తించడం మానేసేయ్. నువ్వసలే వట్టి మనిషివి కూడా కాదు. ఇలాంటి సమయంలో వీలున్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి. వినపడిందా? సరే అక్క. రా, ముందిలా కూర్చో. ఇదిగో ఈ 2 టాబ్లెట్స్ పొద్దున్న టిఫిన్ చేశాక వేసుకోవాలి. ఈ 2 భోజనం చేసిన తర్వాత. ఇదిగో ఇవి 2 రాత్రి తినకముందు ఒకటి, తిన్న తర్వాత ఒకటి. సరేనా? అర్థమైందా? అలాగే అక్క. వీటితో పాటు రోజు మంచి ఫుడ్, పాలు, జ్యూసులు తాగడం కూడా చేయాలి. అప్పుడే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుడతాడు. అవునక్క, నాకు పుట్టబోయేది మగబిడ్డంటావా ఆడబిడ్డంటావా? చంటి బిడ్డ.
ఎవరైతే ఏంటి సరస్వతి, ఎవరైనా నీకన్న బిడ్డేగా. మన కుటుంబానికి గారాల పట్టే పుట్టేది. ఆడ మగ అని తెలుసుకోవాలనుకోవడం తప్పమ్మా. పుట్టేదెవరో తెలిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదక్కా. మగబిడ్డ అని తెలిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. మనం కూడా స్కానింగ్ చేయిద్దామా అక్క? ఒకవేళ ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేస్తావు? బిడ్డని కాదు అనుకుంటావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదక్కా. ఎవరు పుడతారు, ఎవరైతే బావుంటారు అనే ఆలోచనని ముందు మనసులోంచి తీసేయి. నువ్వు తల్లివి కాబోతున్నావన్న సంతోషాన్ని మాత్రమే గుర్తుంచుకో, సరేనా? ఇదిగో, ఇప్పుడు ఆ 2 టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఇవి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకో. మంచినీళ్ళు ఉండు, ఒక్క నిమిషం. భోజనం అయ్యాక మిగతా టాబ్లెట్స్ కూడా వేసుకో, గుర్తుందిగా? లేకపోతే నన్ను పిలు. సరే అక్క. ఇది జాగ్రత్తగా పెట్టుకో. టాబ్లెట్ వేసుకున్నాక నోరేంటి ఇంత చేదుగా ఉంది? నోరు తీపి చేసుకుంటే తప్ప ఈ టాబ్లెట్ చేదు పోయేలా లేదే. స్వీట్స్ ఏమన్నా ఉన్నాయో లేదో. ఫ్రూట్స్ ఏమన్నా తింటే బెటర్ కదా. పప్పాయి తింటే బాగుంటుంది కదా.